ముంబై పేలుళ్ల కుట్రదారు తహూర్ రానాను భారత్కు అప్పగించింది అమెరికా. అతన్ని ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం భారత్కు చేరుకునే అవకాశం ఉంది. ముందుగా రానాను ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకు తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తహూర్ రానాను తీసుకొస్తూ ఉండటం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. ముంబై పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. 2008 ముంబై ఉగ్రదాడికి ముందు పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో తహూర్ రానా టచ్లో ఉన్నట్టు గుర్తించింది. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో తహూర్ రానాకు హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉంది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్కు వచ్చాడు. ఆ సమయంలో 231 సార్లు రానాతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కు వచ్చి రెక్కీ నిర్వహించాడు. అప్పుడు 32 సార్లు రానాతో మాట్లాడినట్టు ఎన్ఐఏ గుర్తించింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రానా సహకరించిన అంశం ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ముంబై దాడి కేసులో ఉగ్రవాది కసబ్ను ఉరితీశారు. ముంబై పేలుళ్ల కుట్రదారు తహూర్ రానాను భారత్కు అప్పగించింది అమెరికా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, తహూర్ రానా ఎన్ని గంటలకు ఇండియాకి చేరుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, భారత్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో ఎవరు మర్చిపోయినటువంటి దాడి 26/11 ముంబైలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో దాదాపు 166 మంది ఉగ్రవాదుల చేతిలో హతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఏ విధంగానైతే 2008లో 26వ తేదీ నవంబర్న జరిగినటువంటి ఈ దాడి ఎంతో ప్లాన్డ్గా, అంటే పాకిస్తానీ ఉగ్రవాది లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. అయితే దీంట్లో కీలక సూత్రధారిగా మాత్రం తహూర్ హుస్సేన్ రానాను గుర్తించింది ఎన్ఐఏ. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాలుగా రానాను అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో, ఈ దాడుల్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అందులో కసబ్ను ఇప్పటికే ఉరి తీసింది భారత ప్రభుత్వం 2012లో. ఇక ఆ తర్వాత రానాను తీసుకొచ్చేందుకు మాత్రం ఎన్నో విదేశీ చట్టాలు అడ్డొచ్చాయని చెప్పుకోవచ్చు. అమెరికాలో అతన్ని 2009లో అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నుంచి భారత్కు తీసుకువెళ్లకుండా తను న్యాయపరంగా కావాల్సినటువంటి అన్ని దారులను వెతుక్కున్నారు. ఇక చివరికి ఏదైతే గత ఫిబ్రవరి నెలలో కూడా విదేశాంగ మంత్రి అక్కడి నుంచి సైన్ చేసి పంపించేటటువంటి క్రమంలో సైతం చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనని భారత్కు పంపకుండా ఆపాలని. సో అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తన పిటిషన్ను కొట్టివేసింది. దాంతో ఈరోజు అంటే నిన్న రాత్రి, అంటే నిన్న 7:10 నిమిషాలకే భారత్కు ప్రత్యేక విమానంలో రానాను తరలించడం అనేటువంటి కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు. భారత్లో ఉన్నటువంటి కీలక ఏదైతే సైన్యాధికారులు, దాంతోపాటు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం రానాను భారత్కు తీసుకొస్తున్నారు. అయితే మొదట ఢిల్లీకి తీసుకొస్తారు హుస్సేన్ రానాను. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఎన్ఐఏ రానాను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముంబై దాడుల కేసును మొత్తం కూడా ఎన్ఐఏనే విచారణ జరిపింది. సో అందులో కీలక సూత్రధారిగా రానాను తీసుకున్నారు. ఎందుకంటే తను మాస్టర్ మైండ్గా పనిచేశారు. అంతేకాదు పాకిస్తాన్ కెనేడియన్ గా ఉన్నటువంటి ఈ రానా పాకిస్తాన్ అమెరికన్ గా ఉన్నటువంటి డేవిడ్ తో ఎన్నోసార్లు చర్చలు జరపడం, ఆ తర్వాత భారత్ పై దాడులు చేసేటటువంటి క్రమంలో ముంబైని ఎన్నుకోవడం, అక్కడ ప్రత్యేకంగా అరేబియా సముద్రంని ఉపయోగించుకొని ఏ విధంగా దాడులు చేయొచ్చు, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి సున్నితమైన ప్రాంతాలను, అంటే ఎక్కువ మంది తమ దాడిలో చనిపోయేలా ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటి అన్నిటికీ కూడా తను ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి ప్లాన్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఇప్పుడు ఒక కీలక సూత్రధారిని ముంబై దాడులకు సంబంధించి 17 ఏళ్ల తర్వాత భారత్కు తీసుకొస్తున్నారు. సో ఈ క్రమంలో భారత్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా కేంద్ర హోంశాఖ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లకు చేయాలని చెప్పి రాష్ట్రాలకు కూడా సూచించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, దాంతోపాటు ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైతే రానాను తీసుకొచ్చాక ఇక్కడ ఉన్నటువంటి తిహార్ జైల్లో ఉంచే అవకాశం కనిపిస్తుంది. సో తిహార్ జైల్లో కూడా భారీ పటిష్టమైనటువంటి భద్రత నడుమ రానాను డిటైన్ చేయబోతున్నారు. ఇక ఎన్ఐఏ తన విచారణను
ప్రారంభించి ఆ తర్వాత పటియాల కోర్టులో ఉన్నటువంటి ఎన్ఐఏ విభాగానికి ముందు ఏ విధంగానైతే రాణాను అక్కడ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగనుంది. సో ఏదేమైనా దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులకు సంబంధించి కావచ్చు, దేశం పైన ఎవరు దాడి చేసినా సరే ఊరుకోము. సో ఖచ్చితంగా ఇప్పుడు రాణాను భారత్కు తీసుకురావడం ఇది భారత్ విజయం అని చెప్పి అమిత్ షా సైతం ఇదే విషయాన్ని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా చూస్తుంటే భారత్ పై ఎవరు దాడి చేసే ప్రయత్నం చేసినా వాళ్లకు సరైనటువంటి బుద్ధి చెప్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి హుస్సేన్ రాణా మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత ఎన్ఐఏ ఆయన్ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పటియాల కోర్టులో ప్రవేశపెట్టడం, ఇక విచారణ అనేది కంటిన్యూ చేసి ఆయనతో ఇంకా ఇతర దాడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ రోజు అంటే సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఏం జరిగింది దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇండియన్ కి సంబంధించినటువంటి అంటే ఎన్ఐఏ గానీ భారత పోలీస్ అధికారులు అక్కడ నుంచి భారత్ కు రాకుండా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శ్రావణి, రాజు, తహూర్ రాణా ఇండియాకి వచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకొని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఆ తర్వాత అతను ఏ విధంగానైతే భారత్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నారు, భారత్ కి అప్పగించాలంటూ భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. కానీ తప్పించుకునేందుకు, ఇక్కడికి రాకుండా ఉండేందుకు అమెరికా చట్టాలను, అక్కడ ఉన్నటువంటి న్యాయ చట్టాలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో అక్కడే హోల్డ్ అయ్యేందుకు రాణా ప్రయత్నించారు. ఆయనకు ఉగ్రవాద సంస్థలు సైతం సహకారం అందించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఇప్పుడు వాటన్నిటిని ఛేదించి భారత్ కు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, దాంతోపాటు విదేశాంగ శాఖ కృషి వల్ల భారత్ కు తీసుకొస్తున్నారు. సో భారత్ కు ఎప్పుడైతే తీసుకొస్తారో ఇక్కడ ల్యాండ్ అవడంతోనే ఎయిర్పోర్ట్ లోనే ఎన్ఐఏ అధికారులు రాణాను చుట్టుముడతారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ విచారణ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఏదైతే పటియాల కోర్టులో ఎన్ఐఏ కేసుకు సంబంధించినటువంటి విచారణ గతంలో జరిగింది. ఎన్ఐఏ కేసుకు సంబంధించి ముంబై దాడుల కేసు ఏ కోర్టు అయితే చూస్తుందో ఆ కోర్టు ముందు, ఆ జస్టిస్ ముందు రాణాను ప్రవేశపెడతారు. మొత్తం కూడా భద్రత అనేది పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే రాణా ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకు ఆయన్ని తీసుకురావడం కానీ, ఏదైతే రోడ్లపై తనతో జర్నీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసమే తిహార్ జైల్లో అత్యంత పటిష్టంగా ఉండేటటువంటి ఒక ఏదైతే జైలు రెడీ చేశారు, అందులో రాణాను ఉంచుతారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భద్రతా వలయం, దానికి తోడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలు సైతం రాణాను కలవకుండా, ఆయన ఇంకెవరిని కలవకుండా అనేది పూర్తి స్థాయిలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తిహార్ జైలు చుట్టుపక్కల కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంటే భారత్ కు రాణా వస్తున్నటువంటి క్రమంలో ఉగ్రవాదులు అలర్ట్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ స్లీపర్ సెల్స్ అలర్ట్ అవుతూ ఏదైనా అల్లర్లు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. సో మొత్తానికి రాణా ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.